వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. అందుకనే దేశ విదేశాలలో ఉండే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. మన వీడియోలలో తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి, దైవశక్తి కలిగినటువంటి అవధూతల గురించి ఉంటుంది. అందుకే ఇవి లోక ప్రాచుర్యాన్ని పొందాయి. వండర్ ఆఫ్ వరల్డ్, ప్రపంచ వింత అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు జీవుడికి కనిపించడు. ఎందుకు అంటే అంతా ఆయనే నిండి ఉన్నాడు కాబట్టి అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. నీవు వేసేటువంటి ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చేష్ట కూడా అందులో అంతర్భాగమే. నీవు ఎప్పుడైతే నీ తల్లి కడుపులో జీవించి ఉన్నావో, అంటే పిండంగా తయారై ఉన్నావో, అప్పుడే భగవంతుడు నీ నిదుటిన రాశాడు. ప్రింట్ అయిపోయిందనమాట. నువ్వు మంచి చేసినా చెడు చేసినా కానీ అంతా కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు ప్రింట్ చేశాడు. దాని ప్రకారంగానే నీ జీవితం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కన్నవాడు వివరిస్తాడు. జాగ్రత్తగా వినండి. కన్నవాడు వివరిస్తాడు, విన్నటువంటి వాడు విమర్శిస్తాడు. చూసినటువంటి వాడైతే వివరించి చెప్తాడు. అదే చెప్పింది విన్నటువంటి వాడైనట్లయితే వాడేం చేస్తాడంటే విమర్శిస్తాడనమాట. అదంతా కూడా అబద్ధమే అని చెప్తూ ఉంటాడు. అసలు 1,00,000 మంది ఒకే బంతిలో భోజనం చేయటం అనేటువంటిది మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే జరగలే. ఒక్క జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరనే ఆ వింత అనేటువంటిది జరిగింది. వండర్ ఆఫ్ వరల్డ్. 1,00,000 మంది కూడా ఒకే బంతిలో భోజనం చేయటం. 50,000 మంది ఒక పక్క, 50,000 మంది ఒక పక్క ఒకేసారి లేవటం. ఆ 1,00,000 మందిని చూడటానికి ఇంకో 1,00,000 మంది రావటం అనేటువంటిది జరిగింది. ఆ వింత ఒక్క జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికీ కూడా రోజుకి 2,000 మంది అన్నం తింటూ ఉన్నారు. 2,000 మందికి భోజనాలు పెట్టడం అంటే మామూలా? రోజుకి 2,000 మంది ఒక్క జిల్లెళ్ళమూడిలోనే. 500 మంది పిల్లలు ఆ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాకుండా ప్రతిరోజు కూడా 2,000 మందికి భోజనం పెడుతూ ఉన్నది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె శరీరధారిణిగా ఉన్నప్పుడు ఏ టైంలో అర్ధరాత్రి పూట ఎన్ని వేల మంది వచ్చినా కానీ భోజనం అనేటువంటిది ఉండేది. అంటే ఆమెతో మాట్లాడటానికి, చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు అన్నమాట ఎక్కువగా. అందువల్ల 24 గంటలు కూడా వంట చేస్తూనే ఉంటారు. ఈరోజు ఆమె శరీరధారిణిగా లేదు కాబట్టి విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వాళ్ళు వండి పెడుతూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే అర్ధరాత్రి పూట అయినా కానీ ఒక 100 మంది వచ్చినప్పుడు మనం ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇట్లా 100 మంది వచ్చారు సార్ అని చెప్పినట్లయితే వాళ్ళు భోజనాన్ని వండి పెడతారు. అంటే అప్పుడేమో ఎప్పుడూ వండుతూ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడేంటంటే ఎవరు వచ్చేది ఎవరు లేనిది తెలియదు కదా. అందుకని వచ్చినటువంటి వాళ్ళని అర్ధరాత్రి పూట వచ్చినా కానీ ఇట్లా ఒక 200 మంది వచ్చాం సార్ అని వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు భోజనాన్ని వండిస్తారు. అది చాలా గొప్పతనం. అమ్మవారి ఆశయం ఏంటంటే ఆకలిగా ఉండకూడదు అనేటువంటిది అమ్మవారి ఆశయం. మరి దాన్ని కొనసాగించడం అనేటువంటిది ఇంకా కష్టం. కాబట్టి ఆ ట్రస్ట్ వాళ్ళని మనం అందరం కూడా అభినందించవలసిందే. విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ ఎవరూ కూడా ఆకలితో బాధపడకూడదు. ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిదే ఎక్కువ అంటుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు. మీరు ఆకలితో ఉన్నట్లయితే నాకు ఆకలిస్తుంది, మీరు తినకపోతే నేను చిక్కిపోతాను అంటుంది ఈ అందరమ్మ. నిన్ను నీవు తెలుసుకునేంత వరకు జాగ్రత్తగా వినండి.
నిన్ను నీవు తెలుసుకునేంత వరకు విగ్రహారాధన అనేటువంటిది తప్పదు. ఇంకా నిన్ను గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత అవసరంలే. ఎందుకని? ఐఆమ్ దట్ ఈజ్ ఐఆమ్ అని తెలుసుకున్నావు. రమణ మహర్షి కొండ గుహలలో తపస్సు చేసి చేసి చిట్ట చివరికి ఆయన తెలుసుకున్నాడు, అహం బ్రహ్మాస్మి అన్నాడు. కాబట్టి ఆ మహానుభావుడికి ఇంకా మనలాగా పూజలు పునస్కారం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని? మానవాతీత శక్తి అనేటువంటిది దాటిపోయింది కాబట్టి. అటువంటి రాజరాజేశ్వరి స్వరూపమే ఈ జిల్లెళ్లమూడి అమ్మవారు. ఒక్క విషయం ఆలోచించండి, ఒక పురుషుడు ఇబ్బంది పడటం వేరు, దైవశక్తి కలిగినటువంటి పురుషుడు భక్తుల ద్వారా ప్రజల ద్వారా ఇబ్బంది పడటం వేరు. ఒక స్త్రీ సామాన్యమా? ఈమెను చంపడానికి వచ్చినటువంటి నక్సలైట్లను కూడా ఆమెకు అన్నం పెట్టింది. ఈమె దగ్గర ఉండే కిరీటాలు భుజకీర్తులు అన్నీ తీసుకొని చంపబోయారు. అటువంటి వాళ్ళకు కూడా మాతృ ప్రేమను అందించినటువంటి రాజరాజేశ్వరి స్వరూపిణి ఈ జిల్లెళ్లమూడి అమ్మవారు. ఈమె ఆగ్రహించినట్లయితే ప్రపంచం మొత్తం కూడా స్మాష్, కానీ ఆ విధంగా చేయదు. ఎందుకంటే దుష్టులు, భ్రష్టులు, పాపులు, పతితలు అందరూ కూడా నా పిల్లలే అంటుందన్నమాట. ఆ విధంగా అయినా కానీ ఏ స్త్రీ అయినా అనగలదా? అనలేరు. ఎంతో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా అనగలరు. మనోనిగ్రహం కోసమే విగ్రహారాధన అని చెప్పింది ఈమె. చూడండి, విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే మనోనిగ్రహం కోసమే. మన మనస్సు అనేక రకాలుగా పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. అందుకని విగ్రహారాధన అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అంటుంది. గడ్డ కూడా బిడ్డే అని చెప్పింది. ఈమెకి భుజానికి గడ్డలేసినప్పుడు డాక్టర్లు అందరూ వచ్చేసేసి అమ్మ గడ్డను తొలగించాలి, శస్త్రచికిత్స చేయాలి అని చెప్పారు. అప్పుడు ఆమె ఏమని తెలుసా? నానా మనుషులు, పశువులు, పక్షులే కాదు, గడ్డ కూడా నాకు బిడ్డే అని అటువంటి రోగాలకు కూడా మాతృ ప్రేమ అంటే చూపించింది. అయితే ఒక్కటి ఆలోచించండి, మీ ఇంటికి మీ భార్య పేరు పెడతారు, మీ పిల్లల పేరు పెడతారు, మీ ఇష్టం వచ్చినటువంటి దైవం పేరు పెడతారు, అంతే కదా. కానీ అందరి ఇల్లు అని ఎవరైనా పేరు పెట్టగలరా? ఈమె ఇల్లు మొట్టమొదట పూరిల్లు. చూడండి, జాగ్రత్తగా వినండి. పెద్ద ధనవంతులేం కాదు, కోటీశ్వరులేం కాదు, పూరిల్లు అన్నమాట. అయితే ఈమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొంతమంది చూసి చెప్పారు, మంత్రసాని, ఈమెలో ఏదో దైవశక్తి ఉంది, రాబోయేటువంటి కాలంలో ఈమె దైవశక్తి స్వరూపిణి అని. మొట్టమొదట ఈమె శక్తి స్వరూపం కనుక్కుంది ఎవరు అంటే ఆ మంత్రసాని. ఆ తర్వాత పుట్టినప్పుడు ఎన్నో వింతలు అనేటువంటివి చూశారు. మన్నవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. అందరూ అన్నారు చిట్ట చివరికి ఈమె శాశ్వతంగా దైవశక్తి కలిగినటువంటి కాబట్టి శాశ్వతమైనటువంటి సన్యాస దీక్షతోటే ఉంటుంది, ఇంకా వివాహం ఇటువంటిది ఏమీ కూడా ఉండదు అని అనుకున్నారు. కానీ వివాహ వయసు వచ్చిన తర్వాత చెప్పింది, వివాహానికి, ముక్తి మార్గానికి, ప్రేమతత్వానికి సంబంధమే లేదు అని. ఆ వివాహ సమయంలో తన భర్త బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి ఎన్నో విచిత్రమైనటువంటి విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచిందనమాట. ఈ విధంగా ఎవరైనా చేయగలరా? ఎవ్వరూ కూడా చేయలేరు. రాముడు, కృష్ణుడు పుట్టినప్పుడు ఎటువంటి వింతలైతే జరిగాయో మనం చూడలే, ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు చూశారు. అటువంటి వింతలే ఈమె పుట్టినప్పుడు జరిగాయి, చూశారు కూడా. జీవిత మహోదశిలో తరంగాలు అనే పుస్తకాన్ని కొనండి. జిల్లెళ్లమూడి వెళ్ళి జీవిత మహోదశిలో తరంగాలు, ఆ పుస్తకం సాక్షాత్ ఈమె చెప్తూ ఉంటే ఒక పామురుడు సర్వ సంధ్యాలైనటువంటి భాస్కర్ అనేటువంటి తను రాశాడనమాట. అందుకే ఏమంటుంది, నా చరిత్రని ఎవరు రాయాలో తెలుసా? చదువుకున్నటువంటి పండితుడు, విద్వాంసులు కాదు, చదువు లేనటువంటి పామరుడు మాత్రమే వ్రాయగలడు అంది. ఎందుకని? చదువుకున్నటువంటి వాడికైతే ఉన్నదాన్ని లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాడనమాట. ఇది అలంకారాలు, వీటితోటి ఉత్ప్రేక్ష, రూపకం, అతిశయోక్తి అలంకారాలతో చెప్తాడు. అదే చదువు లేని వాడైతే పాపం ఉన్నది ఉన్నట్లు చెప్తాడు. అది తేడా. కానీ అందుకే చదువుకున్న వాటి చదువు లేని వాడిని నమ్మటమే మంచిది అంటారనమాట. చదువు లేనటువంటి వాడు వాడికి చెడు మంచి అనేది ఉండదు. మంచి ఉంటే మంచి చెప్తాడు, చెడు ఉంటే చెడు చెప్తాడు. అందుకే ఈ అమ్మవారు అందనమాట, నా చరిత్రని
పామరుడైనటువంటి పండితుడే వ్రాయగలడు అని ఆ భాస్కర్ అనేటువంటి అతని చేత రాయించింది. చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన. ఈ విధంగా ఎవరైనా చేయగలరా? అయితే ఈమె ఇల్లే పూరిల్లు, పెద్ద ధనవంతులేం కాదు, ఈమె ఉండేదే పూరింట్లో అన్నమాట. మరి ఈమెకి ఈ కిరీటాలు, భుజకీర్తులు, వడ్రాణాలు, సింహాసనాలు ఎలా వచ్చాయి? నిరంతర విద్యాదానం, అన్నదానం అనేటువంటిది ఏ విధంగా చేస్తుంది? ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఈమె దగ్గరే జరుగుతూ ఉంది అని అనుమానం వచ్చి నక్సలైట్లు దాడి చేశారు. జాగ్రత్తగా వినండి, అది నక్సలైట్లు దాడి చేశారు. అంటే డబ్బులు కొట్టే మిషన్ ఏమైనా ఉందని అనుమానం అన్నమాట వాళ్ళకి. వాళ్ళ బొందా ఏం దొరికింది? ఏమీ లేదనమాట. వచ్చిన వాళ్ళు ఊరగపోతారా? ఊరగపోడు కూడా దొంగోడు. ఈమె మెళ్ళో ఉండేటువంటి ఆభరణాలన్నీ, కిరీటము, వడ్రాణము, గాజులు అన్నీ తీసుకున్నారనమాట. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? నానా, నువ్వు చాలా కష్టపడ్డావు ఇంతవరకు, అంటే నా మెళ్ళో ఉండేటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా తీసుకోవటానికి నువ్వు చాలా కష్టపడ్డావు, కాబట్టి ఆకలితో ఉన్నావు, ముందు పోయి అన్నపూర్ణాలయంలో అన్నం తినరా అని చెప్పిందనమాట. ఆ విధంగా మాతృప్రేమను ఎప్పుడైతే పంచిందో వచ్చినటువంటి నక్సలైట్లు కూడా ఆమె పాదాల మీద పడి నమస్కారం చేసి వాళ్ళు దొంగిలించినటువంటి కిరీటము, భుజకీర్తులు అన్నిటినీ కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎవరైనా సామాన్య స్త్రీ చేయగలరా? ఒక్క జిల్లెళ్ళమూడి అమ్మవారి. అయితే ఈమెకు ఈ కిరీటాలు, భుజకీర్తులు, సింహాసనాలు ఇవన్నీ ఎవరిచ్చారు అంటే పుత్రరూప భక్తులే ఇచ్చారన్నమాట. ఆమెలో ఉండేటువంటి దైవశక్తిని గమనించినటువంటి పుత్రరూప భక్తులే ఆమెకు అన్నీ కూడా సమర్పించారు. క్రిస్టియన్స్ వచ్చారు, ఆమెను చూడగానే ఆమెలో యేసుక్రీస్తు, మరియమ్మ కనిపించారు. అమ్మా, నువ్వు అందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు, కానీ నువ్వు యేసువి, మరియమ్మవు అన్నారు. వెంటనే సిలువ అవన్నీ కూడా జయించి వెళ్ళారు. తర్వాత రాముడి భక్తుడు, కృష్ణుడి భక్తుడు వీళ్ళు వచ్చారు. అమ్మా, నువ్వు స్త్రీ అని అందరూ అనుకుంటున్నారు, కానీ నీవు సాక్షాత్ శ్రీరాముడివే, శ్రీకృష్ణుడివి అని. అంటే ఆమెలో వాళ్ళు రాముణ్ణి, కృష్ణుడు కనిపించారు. అందుకని వాళ్ళు కిరీటము, భుజకీర్తులు ఇలాంటివన్నీ కూడా చేయించారు. ధనస్సు ఇవన్నీ. వైకుంఠ ఏకాదశి రోజున ఈ అమ్మవారు ఆ భుజకీర్తులు, కిరీటము, శంకుచక్రాలతోటి ద్వార దర్శనం అనేటువంటి జరుగుతుంది. సాక్షాత్ శ్రీరాముడిలాగానే కనిపిస్తూ ఉంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ లాంటి విదేశీయులు కూడా వచ్చి ఈమె యొక్క మాతృ ప్రేమను సవిచూశారు. విదేశీయులు కూడా మన దేశం వచ్చి ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి జిల్లెళ్ళమూడిలో ఒక స్త్రీని చూడటానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఏదో శక్తి ఉంది ఆమెలో, అదే మాతృశక్తి, మాతృప్రేమ, ప్రేమామృత స్వరూపిణి, సాక్షాత్ రాజరాజేశ్వర స్వరూపిణి ఈ మాతృశ్రీ అనసూయ మహాదేవి అనటంలో సందేహమే లేదు. ఈమెని అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు, కించపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చివరికి వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని కాళ్ళ మీద పడి నమస్కారం చేసి తరింపజేశారు ఎంతోమందిని కూడా. మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పారు మాటలతోటి, కానీ ఈమె చేసి చూపించింది. అది ఇక్కడ చెప్పడం వేరు, చేయటం వేరు. కొండలల్లో, గుహలల్లో తపశ్శక్తి చేయటం వేరు, తపస్సు చేసి దైవశక్తులు సాధించడం వేరు. ఇప్పుడు అదంతా కూడా ఇండివిడ్యువల్. అది చూసేవాళ్ళం ఏమంటాం? నీ దైవశక్తి, మంత్రశక్తి ఇదంతా కూడా మాకు అనవసరం, నీ వల్ల మాకు ఉపయోగం ఏంటి, అంతే కదా, నీ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అంటాం. అందుకే ఈమెలో ఎంత శక్తి, దైవశక్తి ఉన్నా కానీ ఈమె ప్రజోపయోగ కార్యక్రమాలను ఎన్నో చేసింది. అసలు అన్నదానం అంటే ఆమె ఊరుకోదు. అన్నదానం ఏంది నాన్న, తల్లి పిల్లలకి అన్నం పెట్టడం దానం అవుతుందా అంటుందన్నమాట. ఇప్పటికి కూడా ఈ మాతృశ్రీ కళాశాలలో ప్రస్తుతం 500 మంది విద్యార్థులు ఉచిత విద్యా వసతి పొందుతూ ఉన్నారు. ఇక్కడ గోశాల అనేటువంటిది ఉంది. కోరికలు తీర్చేటువంటి కల్పతరువు హైమాలయం, గణపతి, అనసూయేశ్వరాలయం, నాగేంద్ర ఆలయం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలయాలు జిల్లెళ్ళమూడిలో ఉన్నాయి. అన్నార్తులకి అన్నపూర్ణాలయం,
సేవ చేసుకునేటువంటి వాళ్ళ మెడిటేషన్ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళకి మెడిటేషన్ సెంటర్, రోగగ్రస్తులకి మాతృశ్రీ మెడికల్ సెంటర్, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, వికలాంగాశ్రమం, అన్నార్తులకి అన్నపూర్ణాలయం. ఈ రకంగా ఎన్నో ఉన్నాయి ప్రజోపయోగ సంస్థలని స్థాపించింది అమ్మ, ఈ అందరమ్మ. అసలు ఈ విధంగా ఎవరైనా చేయగలరా? ఒకసారి ఆలోచించండి. ఒక సామాన్య స్త్రీ అయ్యుండి, ఒక కరణంగారి భార్య అయ్యుండి, పైగా బాగా డబ్బున్నటువంటి వాళ్ళ ఏమన్నా కాదు. మరి అటువంటి ఆమె ఈ శక్తి రావటం అనే కారణం ఏంటి? అందుకే అంటారు, జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, అవధూతలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు, వీళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత తయారవరు. ఎప్పుడూ కూడా ఆల్రెడీ తయారయ్యే వాళ్ళమ్మ కడుపుల్లో జన్మిస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు వాటన్నింటినీ కూడా ఎవరు స్థిరపరచుకోవాలి, ఎవడు కొనసాగించాలి? అదొక ప్రశ్న. సామాన్యమైన సంస్థలు కాదు కదా అవి. మిగిలిన సంస్థలన్నీ వేరు, డబ్బుతోటి అవసరంలే. ఇది అట్లా కాదు. ఏ టైంలో ఎన్ని వేల మంది జనాలు వస్తారో తెలియదు. మరి వాళ్ళందరికీ భోజనం అంటే సామాన్యమైన పనే? ఒక్కసారి అందరూ ఆలోచించండి. గుహుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, శబరి, మండోదరి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది శ్రీరామ కార్యానికి ఉడుతాభక్తిగా సేవ చేసి తరించారు. అవునా కాదా? చూడండి, మిగిలిన వాళ్ళంటే వేరు. ఉడత ఎంత చెప్పండి? ఉడత అనేటువంటిది ఎంత జంతువు, అది గట్టిగా ఉఫ్ అంటే పాపం చచ్చిపోతుంది. అట్లాంటిది ప్రతిసారి కూడా సముద్రం యొక్క అంతర్భాగానికి పోయి ఆ ఇసుక రేణువులను తీసుకొచ్చి పైన వేస్తున్నది. ఎందుకని? అది చేయగలదా? సముద్రం దాన్ని నింపగలదా? వారధి చేయగలదా? చేయలేదు. ఎందుకని అంటే, నేను కూడా శ్రీరాముడి యొక్క కార్యంలో పాలు పంచుకున్నాను అనేటువంటి తృప్తి కోసం. నిజానికి శ్రీరాముడు సీతాదేవిని ఒక్క నిమిషంలో తీసుకురావచ్చు, రావణాసురుడిని చంపి. కానీ ఆయన ఆ రకంగా చేశాడా? చేయలే. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంతోమందిని ఆయన సహాయకులుగా కోరాడు. సుగ్రీవ స్నేహం చేశాడు, వానర వీరుల సహాయాన్ని అర్థించాడు. మరి ఇదంతా ఎందుకు అంటే, ఆయన వాళ్ళందరినీ కూడా తరింపజేయటానికి అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. అన్ని మతాలు, అన్ని కులాల పిల్లల్ని మనం చదివించగలమా చెప్పండి? ఒకసారి ఆలోచించండి అమ్మా అందరూ. అన్ని కులాల పిల్లలని, అన్ని మతాల పిల్లలని నువ్వు చదివించగలవా? ఎవడు చదివించగలడు చెప్పండి? ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకునేవాటిగా ఇక ప్రాణం పోతున్నాడు. కడుపుడు పుట్టినటువంటి పిల్లల్ని చదివించేటువంటికే ఇక్కడ సరిపోతున్నది అన్నమాట. అట్లాంటిది అందరినీ చదివించడం అంటే అయ్యే పనే కాదు. కులమతాలకు అతీతంగా అందరికీ అన్నం పెట్టగలవా? ఇంట్లో ఉన్న వాళ్ళకి పెడితే చాలా సక్రమంగా. మరి ఇక్కడ ఆ విధంగా కాకుండా అందరికీ భోజనం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియను, బౌద్ధులు, సిక్కులు ఎంతోమంది కుల మతం అమ్మంటుందన్నమాట. నా దగ్గర ఆకలే అర్హత అంటుంది. చూడండి ఎంత మంచి మాట అది. ఆకలే అర్హత. మిగిలినటువంటి వాళ్ళకైతే అర్హతగా ఉంటాయి, పత్రాలు ఉండాలి. ఇక్కడ ఏం పనిలే, ఆకలి ఉంటే చాలు అంటుందన్నమాట. జిల్లెళ్ళ మూడు వచ్చినటువంటి వాడు ఎవ్వడు కూడా ఆకలితోటి పోకూడదు. అదే అమ్మ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇటువంటిది ఎంతో మానసిక ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వాళ్ళే చేయగలరు. ఆమె శరీరధారిణిగా ఉన్నప్పుడు అంటే ఒకరోజు పాపం భోజనం మొత్తం కూడా అయిపోయింది. చిట్ట చివరికి ఒక బేసిన్ అన్నం ఉందన్నమాట. అదే టైంలో కొంతమంది ఒక 100-200 మంది ప్రజలు వచ్చారు. మరి ఆ సమయంలో భోజనం అనేటువంటిది ఎట్లా వాళ్ళకి చూడండి. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మ అన్నం అయిపోయింది అని చెప్పారనమాట. నేను వస్తున్నాను ఉండండి నాన్న అని చెప్పింది. ఆమె 3వ అంతస్తు మీద సామాన్య స్త్రీలాగా మంచం మీద కూర్చొని ఉంటుంది. మెట్లు దిగి వచ్చింది పాపం. హారతి ఇచ్చింది. ఆ బేసిన్ అన్నానికి హారతి ఇచ్చింది.
ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఉండగానే ఒక అరగంటలో 2 లారీలు బస్తా బియ్యం కందిపప్పు ఇవన్నీ కూడా దిగాయి. అవిగో నానా వస్తున్నాయని చెప్పిందనమాట. ఈ విధంగా ఆమె మహిమలు చూపించలే, అవసరమైనప్పుడు జరిగాయి, చూపించింది అవసరమైనప్పుడు అన్నమాట. అవి చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది నేను ఒక ఉదాహరణ చెప్పింది. ఇటువంటి ఎంతోమంది దుర్మార్గులు ఆమె వల్ల మంచిగా మారి జనజీవన స్రవంతిలో మారిపోయారు. కాబట్టి అటువంటి వాళ్ళని రక్షించుకునే బాధ్యత ఎవరిది? మనందరిది ఉంది, అందరికీ ఉంది. రేపు అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి ఈ నెల 17వ తారీఖున. అక్కడంటే ఉండేటువంటి వాళ్ళందరూ తలా ఒక బస్తా వడ్లు ఇస్తారు. దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఒక 1500 1000 రూపాయలు పంపిస్తారనమాట. ఇందాక వీడియోలో పెట్టాను కదా వాళ్ళ అడ్రస్ని. దానికి మీరు ఒక 1500 రూపాయలు డబ్బులు పంపించినట్లయితే మీకు రిసిప్ట్ రావటమే కాకుండా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమ ప్రసాదం అనేటువంటిది పంపిస్తారు. మీకు వెంటనే మెసేజ్ వస్తుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మనకి ఎంత ఖర్చు పోవట్లే, ఎక్కడ పోవట్లే, మీ ఓపిక ఉన్నంత ఒక 500 పంపించు చాలు, లేదా 1000 రూపాయలు పంపించు, 2000 పంపించు. ఉన్నటువంటి వాళ్ళంటే లక్షలు పంపిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి మహాయజ్ఞంలో తప్పనిసరిగా పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్నట్లయితే మనం కూడా ఉన్నాము అనేటువంటి తృప్తి ఉండటమే కాకుండా మన జీవితంలో మానసిక శారీరక ఇబ్బందులు అనేటువంటివి రానే రావు. చివరిసారిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఇప్పుడు అరుణాచలం ఉంది, తెలుసుగా అందరికీ. అరుణాచలం రమణ మహర్షి. అరుణాచలంలో రమణ మహర్షి తపస్సు చేసినటువంటి గుహ ఈరోజు ఇంద్రభవనం అయింది. అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆ ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నారు. అది పెద్ద కష్టమేం కాదు నన్ను అడిగితే. ఎందుకంటే డబ్బులతోటి ఎక్కువగా అవసరం లేదు అక్కడ. అది తర్వాత సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా వాళ్ళు జీవించి ఉండగా ఎన్నో సంస్థలు స్థాపించారు. అటువంటి వాటికి కూడా ట్రస్ట్ ఏర్పడింది. దాన్ని కూడా నడపడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే అటువంటి వాటికి మానసిక శారీరక స్థైర్యం అనేది అవసరంలే. నడిపేవాడు ఉంటే చాలు, అంతేగా. ఒక 10 మంది కమిటీగా ఉంటే చాలు అన్నమాట. ఏదో డొనేషన్స్ వస్తుంటాయి, జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది? జిల్లల మూడి పరిస్థితి. ఏ టైంలో ఎంతమంది వస్తారో చెప్పగలవా? చూడండి, ఏ టైంలో ఎంతమంది వస్తారో చెప్పగలవా? ఉండి అర్ధరాత్రి పడి ఒక లారీ దిగుతారు. మరి వాళ్ళందరికీ భోజనం ముఖ్యంగా ఇది ఆకలితో ఉండకూడదు. మరి వాళ్ళందరికీ కూడా భోజనం ఎలా తయారు చేయాలి ఒకసారి ఆలోచించండి. చాలా కష్టం. అటువంటి అమ్మ పెట్టినటువంటి సంస్థని ఈరోజు కమిటీ వాళ్ళు, మాతృశ్రీ విశ్వజనని పరిషత్ కమిటీ వాళ్ళు నడుపుతున్నారంటే వాళ్ళకి శతాధిక వందనాలు. అందరం కూడా అభినందించాల్సిందే, యావత్ ప్రపంచం మొత్తం కూడా. చాలా కష్టం కదా. మిగిలిన సంస్థలు నడపడం కష్టం కాదు. జిల్లెళ్ళ మూడి అమ్మ స్థాపించినటువంటి ఆ సంస్థలు నడపడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే వాటికి మానసిక శారీరక శ్రమ అనేటువంటిది ఉండాలి. ఎంత ధైర్యం ఉండాలి ఉంది అసలు. ఎన్ని లక్షల మందికి అయినా కానీ అన్నం పెట్టాలంటే ఎంత మానసిక ధైర్యం ఉండాలి. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, ఇది నా ఉపయోగం అనుకోవాకండి. మళ్ళీ మీకే మంచిది, మీ కుటుంబాలకు మీకే మంచిది. మీ మానసిక శారీరక ఆరోగ్యాలే కాకుండా మీ పిల్లలకి చదువు అనేటువంటిది వస్తుంది. భయంకరమైన రోగాలతోటి లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టకుండా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి కార్యక్రమాలలోని పాలు పంచుకోండి. 500 ఉండవా చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో 500 రూపాయలు ఉండవా? అక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నా, ఒక 1000 రూపాయలు పంపించండి వాళ్ళకి అని చెప్తున్నా. ఎవరికి పెడుతున్నావు? నీ పిల్లలకు నువ్వే పెడుతున్నావు అంతే. నీ అన్నులకు, చెల్లెలకు, తమ్ముళ్లకు నువ్వే పెడుతున్నావు అన్నమాట. కాబట్టి తలా ఒక 500 పంపించినా కానీ మీరు కొన్ని లక్షల మందికి భోజనం పెట్టినట్లు అవుతుందన్నమాట.
ఆ కమిటీ వాళ్ళకి మనం ఉడతా భక్తి ఉడతా సాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి విశ్వజనీయ పరిషత్ ట్రస్ట్ అటువంటి వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇవ్వమని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని అమ్మ రాజరాజేశ్వర స్వరూపిణి అనసూయ మహాదేవిని ప్రార్థిస్తూ మళ్ళీ మీకు అందరికి కూడా ఒకసారి వివరిస్తూ తప్పనిసరిగా పంపించండి. ఇంకెందుకంటే రేపు ఫిబ్రవరి 17వ తారీఖు దాటిన తర్వాత ఉపయోగమేం లేదన్నమాట. వచ్చిన అన్నీ కూడా మరబట్టించే ఒడ్లన్నీ కూడా అందరికి కూడా అన్నదానం జరుగుతుంది అక్కడ. కాబట్టి తప్పనిసరిగా నేను పంపా, నువ్వు చేసావా అని అడగొచ్చు. నేను పంపాను కాబట్టి అందుకే నేను చేశానుగా. అమ్మ అదే అంటుందన్నమాట, నానా నువ్వు చేసి మిగిలిన వాళ్ళకి చెప్పమంది. అది కూడా చెప్పింది. ఊరగా నువ్వు చెప్పడం కాదు, ఊకదంపుడు ఉపన్యాసం, నువ్వు చేసి మిగిలిన వాళ్ళకి చెప్పమంది అనమాట. కాబట్టి ఆమె చెప్పినట్లుగానే నేను పంపించాను. మీరు కూడా అందరూ కూడా చెప్పే అడ్రస్ పెట్టాను కదా ఇందనక, మళ్ళీ ఒకసారి పెడుతున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా. చూడండి, అమ్మ నేనైనా నేను అంది ఆమె, అన్నీ నేనే అని. చూడండి వాళ్ళ అడ్రస్సు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, ధాన్యాభిషేకం, HDFC 591193198512 IFSC కోడ్ HDFC 0002642 అనేదానికి మీరు ఫోన్పే చేసి ధాన్యాభిషేకం అని రాయండి. ఇంకా వీలుంటే మీ గోత్రనామాలు కూడా రాయండి. ఆ తర్వాత మీరు డబ్బులు చెల్లించిన తర్వాత ఈ సెల్ నెంబర్ 9490307364 దీనికి ఫోన్ చేసి మేము ఇట్లా ధాన్యాభిషేకానికి పంపించాము అని చెప్పండి. ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి, గోశాల, మాతృశ్రీ విద్యా పరిషత్తు, విశ్వజననీ పరిషత్తు, తర్వాత గోశాల, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వికలాంగ చాలా ఉన్నాయన్నమాట అక్కడ. అందుకని ధాన్యాభిషేకానికి అని చెప్పండి. చెప్తే వాళ్ళు మీకు రిసిప్ట్ పంపించడమే కాకుండా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ, పసుపు కుంకుమ, తర్వాత రిసిప్టు మీకు తప్పనిసరిగా పంపిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.